వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన టీవీకే అధినేత విజయ్ కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లకర్ నుంచి ప్రతికూల స్పందన ఎదురైంది. రాజ్భవన్ లో గవర్నర్ ను కలిసిన విజయ్ కు సంఖ్యాబలం విషయంలో స్పష్టమైన నిబంధనలు గవర్నర్ గుర్తు చేశారు. తగినంత మెజారిటీ లేనిదే ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వలేమని గవర్నర్ స్పష్టం చేయడంతో తమిళనాడులో రాజకీయ సస్పెన్స్ మరింత ముదిరింది. ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ 118. అయితే ప్రస్తుత సమీకరణాల ప్రకారం టీవీకే బలం 108 సీట్లు. విజయ్ 2 చోట్ల గెలవడంతో ఒక సీటుకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాబట్టి నికరంగా 107. మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ బలం 5 సీట్లు. దీంతో మొత్తం బలం 112 అవుతుంది. ఈ క్రమంలో విజయ్ పార్టీకి మరో 6 మంది ఎమ్మెల్యేల అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే టీవీకేకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. విజయ్ గవర్నర్తో మాట్లాడుతూ కాంగ్రెస్తో పాటు మరికొన్ని చిన్న పార్టీలు తమకు మద్దతు ఇస్తున్నాయని, ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకుంటానని వివరించారు. అయితే ముందే 118 మంది సభ్యుల సంతకాలతో కూడిన మద్దతు లేఖ ఉంటేనే ఆహ్వానిస్తామని గవర్నర్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అన్నా డీఎంకే పార్టీకి ఉన్న 47 మంది ఎమ్మెల్యేలలో సివి షణ్ముగం నేతృత్వంలోని ఒక వర్గం సుమారు 35 మంది విజయ్కు మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు పీఎంకే 4, ఐయుఎంఎల్ 2, సిపిఐ 2, సిపిఎం 2 వంటి పార్టీల మద్దతు కూడగట్టడంపై టీవీకే నేతలు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతానికి ఈ 6 మంది ఎమ్మెల్యేల కొరత తీరితే తప్ప విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేదు. మే 9న ప్రమాణ స్వీకారం చేయాలని టీవీకే భావిస్తున్న తరుణంలో వచ్చే 24 గంటలు అత్యంత కీలకంగా మారనున్నాయి.